మీ అందరికి ఈరోజు నా ఫేవరెట్ రెసిపీని చూపిద్దామనేసి అయితే డిసైడ్ అయిపోయినాను. సో మీరే చూసేయండి. నాకు చాలా ఫేవరెట్. ఎప్పుడు చూసినా దోశలే అనేసి అనుకుంటున్నారా? అసలు దోశలో చాలా రకాలు ఉన్నాయి, ఎన్నో రకాలు వేసుకోవచ్చు. నాకు దోశనే ఫేవరెట్. అలాంటప్పుడు ఇంకా ఇన్ని రకాలు, ఇన్ని టైప్స్ నాకు నచ్చకుండా ఉంటాయా? ఎన్ని రకాలు పెట్టినా కూడా నేను దోశ దగ్గరికే వెళ్ళిపోతాను. దోశ అంటే నాకు అంత ఇష్టం. ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నా కూడా దోశ అంటేనే నాకు చాలా ఇష్టము. అండ్ ఈరోజు నేను దీంట్లో ఏమేమి వేశాను, ఈ దోశపిండిలో అసలు ఏమేమి వేసింది అనేసి మీరు అనుకుంటున్నారు కదా. ఇంకా అస్సలు వెయిట్ చేయను, మీకు చెప్పేస్తాను ఏమేమి వేశాను. ఈ దోశపిండిలో ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని, అలానే క్యారెట్ సన్నగా తురుముకొని, పచ్చిమిర్చి అనేది మీకు ఎంత కారం కావాలో అంత కారం తగ్గట్లు నేనైతే మిక్సీకి వేసాను అనమాట. మొత్తం దోసపిండిలోకి కారం అనేది కలిసిపోతుంది అని చెప్పి. నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరుక్కొని, ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఆ తర్వాత సోడా పొడి. పసుపు అనేది చాలా మెయిన్ ఇంగ్రీడియంట్. ఇంక ఇవన్నీ కలిపేసుకొని మంచిగా దోశ అయితే వేసేసుకోండి. చాలా బాగుంటుంది. ఎంత క్రిస్పీగా ఉంటే అంత బాగుంటుంది అనమాట. లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కాలనివ్వండి, అప్పుడే బాగుంటుంది దోశకి టేస్ట్ అనేది, అప్పుడే వస్తుంది అనమాట. సో ఇలా మంచిగా ఎర్లీ మార్నింగ్ ఎండ్ అయితే వస్తుంది విండోస్ నుంచి. నాకైతే బాగా నచ్చింది. బ్రేక్ఫాస్ట్కి ఇది చాలా బాగుంటుంది, ఈవినింగ్ టైం కూడా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.